స్వరాభిషేకం కార్యక్రమంలో మనం వినబోతున్నటువంటి పాటలు అందాల నటుడు నటభూషణుడు శోభన్ బాబు గారు నటించిన చిత్రాల్లోని పాటలు. విని ఆనందిద్దామా మరి? అందాల నటుడిగా అఖిలాంధ్ర ప్రేక్షకుల ఆదరాభిమానాల్ని అందుకున్న సోగ్గాడు శ్రీ ఉప్పు శోభనాచలపతిరావు. మనకెంతో ప్రియమైన శోభన్ బాబు శ్రీ ఉప్పు సూర్యనారాయణరావు గారు శ్రీమతి రామతులసమ్మ దంపతులకు కృష్ణా జిల్లాలోని కుంటముక్కల గ్రామంలో 1937 జనవరి 14వ తేదీన జన్మించారు. బిఎస్సి పట్టా పుచ్చుకున్న మనసు సినిమాల మీద తప్ప మరెక్కడా లగ్నం కాలేదు. 1958 ఆగస్టు 15వ తేదీన సతీ సమేతంగా మద్రాసులో పెట్టిన అడుగు మరో ఏడాదికి పొన్నలూరు బ్రదర్స్ వారి దైవబలం చిత్రంలో గంధర్వ కుమారుడిగా వెండితెరకెక్కింది. సుమారు 230కి పైగా చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించిన ఈ నటభూషణుడు 1996లో కొత్త తరానికి దారిస్తూ స్వచ్ఛందంగా మర్యాదగా సినిమాల నుంచి తప్పుకున్నారు. 5 నంది పురస్కారాలను 4 ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్న ఈ ఉత్తమ నటుడు ప్రాభవం ఉన్నప్పుడే వెండితెర నుండి నిష్క్రమించారు. 2008 మార్చి 20వ తేదీన 71 వసంతాల వయసులో కన్నుమూసిన ఆ సోగ్గాడు శోభనాద్రి మన గుండెతెరలపై ఇప్పటికీ సజీవులే. ఆయన నటించిన చిత్రాల్లోని మధుర గీతాలు వింటూ ఆయనకి ఘన నీరాజనాల్ని సమర్పించుకుందాము. శోభన్ బాబు గారు నటించిన సినిమాలోని పాటల్ని విందాము. కెఎస్ ప్రకాశ్రావు గారి దర్శకత్వంలో తన నటనకి మెరుగులు దిద్దుకున్న శోభన్ బాబు గారు ఆయన తనయుడు కె రాఘవేంద్రరావు గారు తొలిసారి దర్శకత్వం వహించిన బాబు చిత్రంలో అద్భుతంగా నటించి ఆ చిత్రాన్ని ఘన విజయం వైపు పరుగులు పెట్టించారు. తన కథను తానే నడిపించినటువంటి బాబు పాత్రలో శోభన్ బాబు గారి నటన ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ఆత్రేయ గారి పాటల సాహిత్యం, చక్రవర్తి గారి సంగీతం, బాలు గారి గాయనం ఆ చిత్రానికి అదనపు అందాల్ని కలిగించాయి. ఇప్పుడు ఆ చిత్రం కోసం బాలు గారు పాడినటువంటి పాటని ఇప్పుడు మన కోసం పాడడానికి వేదికపైకి ఆహ్వానించేద్దామా మరి? ఆహ్వానించేస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని, అలాగే పాడుతా తీయగా బృందాన్ని. నా స్నేహం పండి ప్రేమై నిండిన చెలియ రావేలా, నా చేరువ కావేలా. నా స్నేహం పండి ప్రేమై నిండిన చెలియ రావేలా, నా చేరువ కావేలా. కనులలో కన్న కలలలో కదలి ఆడే కన్నె రూపమా చెలియ రావేలా, నా చేరువ కావేలా. లేమిలోన కలిమిలోన లేత మనసు చెలిమిలోన
లేమిలోన కలిమిలోన లేత మనసు చెలిమిలోన కలసి ఉన్న నీవే నన్ను తెలుసుకున్న నీవే నా వెలుగు కాలేవా నన్ను కలుపుకోలేవా చెలియ రావేలా నా చేరువ కావేలా. నీకు నాకిక దూరమెందుకు ఉండి లేనట్టు ఉన్నావెందుకు నీకు నాకిక దూరమెందుకు ఉండి లేనట్టు ఉన్నావెందుకు పగలు లేని దినమై ఒక సగము లేని సగమై ఒంటరైనానే వలపు మంటనైనానే చెలియ రావేలా నా చేరువ కావేలా నా స్నేహం పండి ప్రేమై నిండిన చెలియ రావేలా నా చేరువ కావేలా. బాబు సినిమా ఇది 1975లో వచ్చింది. ఫస్ట్ పిక్చర్ రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసిన సినిమా. వాళ్ళ నాన్నగారి కథ స్క్రిప్ట్ ప్రకాష్ రావు గారిది. ఇది లక్ష్మి బర్త్డే రోజున శోభన్ బాబు గారు పాడుతుంటారు. ఆయనేమో హీఈస్ థింకింగ్ ఆఫ్ వాణిశ్రీ అండ్ సింగింగ్. ఆవిడ తన గురించే పాడుతున్నాను అనుకుని అది సందర్భం. చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. ఒక వైట్ డబుల్ బ్రెస్టెడ్ జాకెట్. ఆయన జస్ట్ మామూలుగా అలా కదులుతూ ఏ పెద్ద పెద్ద ఈ నృత్యాలు హంగామాలు లేకుండా హాయిగా ఉంటుంది పాట. వినడానికి చూడడానికి కూడా చాలా ఇంపుగా ఉంటుంది. ఆయనకు నాకు ఆ రోజుల్లో కొంచెం నేను హ్యాండ్సమ్గా ఉండేవాడిని అక్కయ్య. ఊరుకోండి సార్, మీరు అప్పుడు కూడా లేదా? ఎప్పుడు లేడంటారా? అప్పుడు నాకు ఈ డ్రెస్ కాన్షియస్ ఎక్కువగా ఉండేది. ఒకసారి సింగపూర్కి వెళ్ళి వచ్చి ఒక డార్క్ గ్రీన్ సఫారీ సూట్ ఒకటి అక్కడే కుట్టించి తీసుకొచ్చాను. అది ఆయన చూశాక నాకు ఈ క్లాత్ ఎక్కడ దొరుకుతుంది కావాలి అన్నారు. నా ఫ్రెండ్ ఒకడు వస్తుంటే సింగపూర్ నుంచి తెప్పించి ఇచ్చాను. దట్ హీ మేడ్ ఏ సూట్ ఆఫ్ దట్ వన్. తర్వాత నేను టై కట్టుకునే పద్ధతి అంటే ఆయనకు చాలా ఇష్టం. ఎక్కడ మేము 100 days ఫంక్షన్స్కి వెళ్ళినా సరే ఆయన నా గదిలోకి వచ్చి నేను కడితే బాగోదు, నాకు వచ్చి టై కడతారా అనేవారు. సో సచ్ ఎ స్వీట్ అండ్ వెరీ వెరీ సింపుల్ పర్సన్. మంచి అందగాడు, వెరీ 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 స్వీట్ మ్యాన్, బట్ ఎ పర్సన్ విత్ లాట్ ఆఫ్ క్యారెక్టర్ ఆల్సో. 1969లో ప్రముఖ దర్శకులు కెఎస్ ప్రకాష్ రావు గారు భారీ తారాగణంతో రూపొందించిన చిత్రం విచిత్ర కుటుంబం. ఆ చిత్రంలో మహానటులు ఎన్టీ రామారావు గారు, మహానటి సావిత్రి, సూపర్ స్టార్ కృష్ణలతో పాటు ఓ ప్రధాన పాత్రలో శోభన్ బాబు గారు కూడా నటించారు. రష్యాలో ఉన్నత విద్యను అభ్యసించి అక్కడి నుంచి చదువుతో పాటు రష్యా యువతి జూలీని చేపట్టి భారతదేశానికి తిరిగి వచ్చిన రాఘవ పాత్రలో శోభన్ బాబు గారు చాలా సహజంగా నటించారు. ఆ చిత్రంలో టీవీ రాజు గారు స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు, సుశీల గారు పాడిన ఈ నారాయణ రెడ్డి గారి పాట విన్నప్పుడల్లా పుణ్యనదులు కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదులతో పాటు శోభన్ బాబు గారు, సరసన అందాల తార షీల కళ్ల ముందు నిలుస్తారు. ఇప్పుడు ఆ అపురూపమైన గీతాన్ని మనకి పాడి వినిపించబోతున్నారు కారుణ్య, నాదప్రియ, అలాగే పాడుతా తీయగా బృందం. రష్యాలో పుట్టి భారతావనిలో మెట్టి తెలుగువారి కోడలివై వాలపులొలుకు జాజి మల్లి
జాజి మల్లి. ఆడవే 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 జలకమ్ములాడవే, ఆడవే జలకమ్ములాడవే. కలహంసలాగా జలకన్యలాగా, కలహంసలాగా జలకన్యలాగా ఆడవే ఆడవే. ఆది కవి నన్నయ్య అవతరించిన నేల, తెలుగు భారతి అందియలు పల్కే ఈ నేల. ఆంధ్ర సంస్కృతికి తీయని క్షీరధారలై జీవకళలొల్పు గోదావరి తరంగాల ఆడవే ఆడవే. నాగార్జునుని బోధనలు ఫలించిన చోట, బౌద్ధమత వృక్షము పల్లవించిన చోట, బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. కృష్ణవేణి తరంగిణి జాలిగుండెయే సాగరమ్మై రూపు సవరించుకొను నీట ఆడవే ఆడవే. కత్తులును ఘంటములు కథను దొక్కిన విచట, కత్తులును ఘంటములు కథను దొక్కిన విచట, అంగళ్ళ రతనాలు అమ్మినారట గిచట. నాటి రాయల పేరు నేటికిని తలపోయు తుంగభద్రా నది తోయమాలికలందు ఆడవే 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 జలకమ్ములాడవే, ఆడవే జలకమ్ములాడవే. 1975లో శోభన్ బాబు గారు విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నటించిన జీవన జ్యోతి చిత్రానికి 8 పురస్కారాలు వచ్చాయి. అదే సంవత్సరం దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో శోభన్ బాబు గారు నటించిన బలిపీఠం చిత్రం సంచలన విజయం సాధించింది. ముప్పాళ్ల రంగనాయకమ్మ గారి కథతో రూపొందిన ఆ చిత్రంలో చక్రవర్తి గారు తన సంగీతంతో పాటల పండగను సృష్టించారు. భాస్కర్, అరుణుల పాత్రల మీద దర్శకులు చాలా అందంగా చిత్రీకరించిన ఈ దాశరథి గారి గీతాన్ని మనకిప్పుడు వినిపించబోతున్నారు ధనుంజయ్ అండ్ అంజనా సౌమ్య. చందమామ రావే జాబిల్లి రావే, అమ్మాయి అలిగింది అలక తీర్చిపోవే, అలక తీర్చిపోవే. చందమామ రావే జాబిల్లి
మెరిసిపోవే చందమామ రావే చల్లగాలి జడిపిస్తోంది ఎలాగా కళ్ళ దుప్పటి కప్పుకోండి ఇలాగా పండు వెన్నెల రమ్మంటోంది ఎలాగా తలుపు తీసా వెళ్ళి రండి ఇలాగా అందాల ఈ రేగి వెళతాను అంటోంది ఇద్దరిని ఒక్కటిగా చూడాలి అంటోంది ఏదో వంకతో ఎందుకు పిలవాలి కావాలంటే సూటిగానే అడగలేరా చందమామ రావే జాబిల్లి రావే అబ్బాయి నోటికి తాళమేసి పోవే చందమామ రావే అమ్మాయి పుడితేను ఎలాగా పెళ్లి చేసి పంపాలి ఇలాగా అబ్బాయి పుడితేను ఎలాగా గొప్పవాణ్ణి చెయ్యాలి ఇలాగా అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా మీలాగే ఉండాలి మీ మనసు రావాలి తల్లే పాలతో మంచిని పోయాలి ఆ మంచితోనే వారు మనకు పేరు తేవాలి చందమామ రావే జాబిల్లి రావే పాపాయి పుడితేనో జోలపాడరావే జోలపాడరావే చందమామ రావే చాలా బాగా పాడారు అంజనా సౌమ్య ధనంజయ్, చాలా వెరీ నైస్. శోభన్ బాబు గారికి అనేక మంది అభిమానులు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే శోభన్ బాబు గారు ఒక చాలా గొప్ప విషయం చెప్పారు. అభిమానులకు చెప్పారంట, నా గురించి నా సినిమా హౌస్ఫుల్ ఆడాలి అని చెప్పి మీరు డబ్బులు ఖర్చు పెట్టద్దు, నా గురించి అని మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని బండ్లు కట్టుకొని ఇక్కడికి రావద్దు, అలాగే మీ పిల్లల చదువులు పాడు చేసి నాకు అపఖ్యాతి తీసుకురావద్దు, మీరందరూ బాగుండాలి అని కోరుకునేటువంటి నటుడిని, అలా అన్నటువంటి మొట్టమొదటి నటుడు శోభన్ బాబు గారు. ఇది దాసరి నారాయణరావు గారు ప్రస్తావించారు. గ్రేట్, థ్యాంక్ యూ. తదుపరి పాట శోభన్ బాబు గారి నట జీవితంలో తొలి మలుపు తొలి గెలుపు వీరాభిమన్యు చిత్రం. ఆ పాత్రలో నటిస్తున్నప్పుడు రాజనాల వంటి సీనియర్ నటులు విమర్శించిన మద్రాసులోని సఫాయర్ థియేటర్లో వేసిన ప్రివ్యూ చూసిన వాళ్ళంతా మెచ్చుకున్నారట. ముఖ్యంగా అభిమన్యుడి పాత్రకు శోభన్ బాబే కరెక్ట్ అని నందమూరి తారక రామారావు గారు కూడా అన్నారట. అంతకు మించిన ప్రశంస ఏముంటుంది చెప్పండి. 12 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ఆ చిత్రం అంత ఘన విజయం సాధించడానికి స్వరకర్త మహదేవన్ గారు, పదకర్త ఆరుద్ర గారు, గాయనీ గాయకులు కూడా తమ వంతు సహకారాన్ని అందించారు. ఈ చిత్రంలోని 3 యుగళ గీతాల్లో రంభా ఊర్వశుల్ని, ఇంద్రుడు చంద్రుల్ని మైమరిపింపు చేసే ఈ యుగళ గీతాన్ని విని ఆనందించండి. ఈ పాటని పాడి వినిపించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము కారుణ్య అండ్ కల్పనాని. రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామయవరీమే ఇంద్రుని చంద్రుని అందాలు ఈతని సొమ్ము
ರಂಭಾ ಊರ್ವಶಿ ತಲದನ್ನೇ రమణీలలామయవరీమే నన్నే వెదకుచు భూమికి దిగిన కన్యకరతియే కాబోలు. ఇంద్రుని చంద్రుని అందాలు ఈతని సొమ్మే కాబోలు మౌనముగానే మనసును దోచే మన్మధుడితడే కాబోలు. తనివి తీరా వలచి హృదయం కానుకీయని కరమేలా. తనివి తీరా వలచి హృదయం కానుకీయని కరమేలా. పరవశించి పడచువానికి వధువు కాని సొగసేలా. పరవశించి పడచువానికి వధువు కాని సొగసేలా. రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామయవరీమే మౌనముగానే మనసును దోచే మన్మధుడితడే కాబోలు. కలికి సరసన పులకరించి కరగిపోవని తనువేలా. కలికి సరసన పులకరించి కరగిపోవని తనువేలా. ఎడములేక ఎదలు రెండు ఏకమవ్వని బ్రతుకేలా. ఎడములేక ఎదలు రెండు ఏకమవ్వని బ్రతుకేలా. రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామయవరీమే మౌనముగానే మనసును దోచే మన్మధుడితడే కాబోలు. కన్యకరతియే కాబోలు. మన్మధుడితడే కాబోలు. ఈ చిత్రం విడుదలైన తర్వాత శోభన్ బాబు గారిని ఏమని పిలిచేవారో తెలుసా? అభిమన్ బాబు అని. ఎక్కడికి వెళ్ళినా సరే అభిమన్ బాబు అనే పిలిచేవారట. ఆ రోజుల్లో రూపవాణి పత్రికలో మాగాపు రామన్ అనే జర్నలిస్టు శోభన్ బాబు గారు నటించిన భక్త శబరి చిత్రానికి సమీక్ష రాస్తూ శోభన్ బాబు గారు సాంఘిక చిత్రాలకు పనికిరాడు అని రాశారట. ఆ తర్వాత ఏమైందో మనందరికీ తెలుసు. పౌరాణిక చిత్రంలో కథానాయకుడిగా నటించిన సాంఘిక చిత్రాల్లోనే ఆయన పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా సంపాదించుకున్నారు. అలాంటి గొప్ప సాంఘిక చిత్రం అభిమన్యుడి చిత్రంలో మహదేవన్ గారి సంగీతంలో బాలు గారు, సుశీల గారు ఆలపించిన ఈ ఆత్రేయ గారి గీతాన్ని ఇప్పుడు మనకు వినిపించబోతున్నారు హేమచంద్ర అండ్ అంజనా సౌమ్య. సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు వింటున్నాడు, నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు. వాడు నీ వాడు నేడు రేపు ఏనాడు. సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు వింటున్నాడు, నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు. వాడు నీ వాడు నేడు రేపు ఏనాడు. నిన్నెలా నమ్మను? ఎలా నమ్మించను? ప్రేమకు పునాది
అది నదీ సాగర సంగమము. ఆ, కడలికి ఎన్నో నదుల బంధము, మనిషికి ఒకటే హృదయము. అది వెలిగించని ప్రమిద లాంటిది, వలచినప్పుడే వెలిగేది. వెలిగిందా మరి, వలచావా మరి, వెలిగిందా మరి, వలచావా మరి. ఎదలో ఏదో మెదిలింది, అది ప్రేమని నేడే తెలిసింది. సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు వింటున్నాడు. సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు వింటున్నాడు. నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు. వాడు నీ వాడు, నేడు రేపు ఏనాడు. ఏ వింటున్నావా? ఏం వినమంటావు? మనసుకు భాషే లేదన్నారు, మరి ఎవరి మాటలని వినమంటావు? మనసు మూగగా వినబడుతోంది, అది విన్న వాళ్ళకే పాసవుతుంది. అది పలికించని వీణ వంటిది, మీటినప్పుడే పాటవుతుంది. మీటేదెవరని, పాడేదేమని, మీటేదెవరని, పాడేదేమని. మాట మనసు ఒక్కటని, అది మారని చెరగని సత్యమని. సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు వింటున్నాడు. నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు. వాడు నా వాడు, నేడు రేపు హ్మ్? ఏనాడు. 1983లో శోభన్ బాబు గారు నటించిన 6 చిత్రాలు విడుదలయ్యాయి. అందులో శ్రీనాథ్ మూవీస్ పతాకంపై గుత్తా రామినేడు గారు రూపొందించిన రాజ్ కుమార్ చిత్రం ఘన విజయం సాధించింది. శోభన్ బాబుకి జతగా జయసుధ, అంబిక నటించిన ఈ చిత్రానికి ఇళయరాజా గారు అందించిన బాణీలు సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్నాయి. బాలు గారు, జానకమ్మ గారు పాడగా శోభన్ బాబు గారు అంబికల మీద చిత్రీకరించిన ఈ వేటూరి గీతాన్ని ఇప్పుడు మనకు వినిపించబోతున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ కల్పన. తొలి చూపు చెలి రాసిన శుభలేఖ, తొలి చూపు చెలి రాసిన శుభలేఖ. పలుకేలేనిది ప్రియ భాష, పలుకేలేనిది ప్రియ భాష. తొలి చూపు చెలి రాసిన శుభలేఖ, తొలి చూపు చెలి రాసిన శుభలేఖ. కన్ను కన్ను
కళ్యాణిలో రాగాలెన్నో పలికే క్యా అందాలన్నీ బిగి కౌగిళ్ళకే రావాలని అడిగే पानी मेरे प्राण मन मध के तीर ये है प्रेम का सार ప్రాణాలన్నీ మరుబాణాలైదుగా చేసే ప్రేమ కావ్యం తొలి పాట చెలి కంకితం చెలి నీడ నా జీవితం ఆరారు కాలాలకిది కామితం नजरों से दिल ने दिया नजराना न हो सका और देना न हो सका और देना नजरों से दिल ने दिया नजराना బృందావని సుమగంధాలతో శృంగారాలే వలచి శిల్పావని లయలాస్యాలతో సౌందర్యాలే తలచి सांझ सवेरे पूछूंगी मैं खिला कमल से तुम्हें కార్తీకాల తెలి కల్హారాలతో వేస్తా ప్రేమహారం शुक्रिया కుసుమించే చెలియౌవనం నామదికే నీరాజనం ఏడేడు జన్మాలకిది శాశ్వతం తొలి చూపు చెలి రాసిన శుభలేఖ नजरों से दिल ने दिया नजराना పలుకే లేనిది ప్రియ భాష न हो सका और देना తొలి చూపు చెలి రాసిన శుభలేఖ नजरों से दिल ने दिया नजराना సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. అన్ఫార్చునేట్లీ ఇది మిగతా పాటల్లాగా అంత పాపులర్ కాలేదు, కానీ మ్యూజిక్ కనాయిజర్కి తెలుస్తుంది డెఫినెట్గా ఈ పాటలో కంపోజిషన్ వాల్యూ ఏంటి అండ్ ఆర్కెస్ట్రేషన్ వాల్యూ ఏంటి అని. ప్రతి సింగర్ కూడా ఆహా మేము పాడాలి ఈ పాట అనుకునేటటువంటి కంపోజిషన్. హ్యాట్స్ ఆఫ్ టు ఇళయరాజా. తదుపరి పాట ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. అది 1976 శోభన్ బాబు గారి విజయ పరంపరకు గండి కొట్టింది. ఆ అపజయాల పర్వం 1977లోనూ కొనసాగింది. ఆ టైంలో ప్యాసా సబ్జెక్ట్తో శోభన్ బాబు గారి దగ్గరకు వచ్చారు నిర్మాత కె చటర్జీ. ఇప్పుడు నాకు గడ్డుకాలం నడుస్తోంది, నాతో రిస్క్ చెయ్యొద్దు, విషాద కథ ఫెయిల్ అవుతుంది అని శోభన్ బాబు గారి అభిప్రాయం. కాదు ఫెయిల్ అవ్వదు అని చటర్జీ గారి విశ్వాసం. సరే అని ఒప్పుకున్నారు శోభన్ బాబు గారు. కానీ తన పారితోషికాన్ని తగ్గించడానికి మాత్రం ఒప్పుకోలేదు. దట్ ఈస్ శోభన్ బాబు గారు. సరే, ఇక 1978 జూలైలో విడుదలైన మల్లెపువ్వు చిత్రంతో శోభన్ బాబు గారి ఫ్లాప్ల కాలానికి బ్రేక్ పడింది. ఆ చిత్రంలో చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలు గారు పాడిన ఈ ఆరుద్ర గారి గీతాన్ని ఎవరు పాడితే మీరందరూ ఆనందంగా వింటారు? ఎస్, ఆనాడు ఆ పాటకి ప్రాణం పోసిన బాలుగారే ఇప్పుడు కూడా పాడాలి. అందుకే ఆయన్ని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ఇన్వైటింగ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఓ ప్రియా మరుమల్లియ కన్నా తెల్లనిది, మకరందం కన్నా తీయనిది,
మరుమల్లియ కన్నా తెల్లనిది, మకరందం కన్నా తీయనిది, మన ప్రణయం అనుకొని మురిసి తిని అది విషమని చివరకు తెలిసినది. సఖియా నీవెంతటి వంచన చేశావు, సిరి సంపద కమ్ముడు పోయావు. నీవెంతటి వంచన చేశావు, సిరి సంపద కమ్ముడు పోయావు. విడనాడుట నీకు సులభం, విడనాడుట నీకు సులభం, నిన్ను విడువదులే నా హృదయం. ఓ ప్రియా, మరుమల్లియ కన్నా తెల్లనిది, మకరందం కన్నా తీయనిది, మన ప్రణయం అనుకొని మురిసి తిని అది విషమని చివరకు తెలిసినది. తొలి ప్రేమకు ఫలితం కన్నీరు, విరహానికి ఫలితం నిట్టూర్పు. తొలి ప్రేమకు ఫలితం కన్నీరు, విరహానికి ఫలితం నిట్టూర్పు. చెలి చేసిన గాయం మానదులే, చెలి చేసిన గాయం మానదులే, చెలరేగే జ్వాలారదులే. ఓ ప్రియా, మరుమల్లియ కన్నా తెల్లనిది, మకరందం కన్నా తీయనిది, మన ప్రణయం అనుకొని మురిసి తిని అది విషమని చివరకు తెలిసినది. ఓ ప్రియా. సూపర్ సార్. శోభన్ బాబు గారికి కూడా చాలా ఫ్లాప్ల తర్వాత ఒక మంచి హిట్ ఇచ్చినటువంటి సినిమా. చాలా ధైర్యంతో తీయబడ్డ సినిమా అండి, ఎందుకంటే ఇట్ సచ్ ఎ క్లాసిక్ ఇన్ హిందీ. దాన్ని రీమేక్ చేయడం అనేటటువంటిది గొప్ప విషయం. ఈ సినిమాకి చటర్జీ గారు ప్రొడ్యూసర్, మధుసూదన్ రావు గారు, వి మధుసూదన్ రావు గారు డైరెక్టర్. చటర్జీ గారికి ఆస్థాన విద్వాంసుడు చక్రవర్తి, నా మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి. డైరెక్టర్ గారు ఏమన్నారంటే, ఓకే వాడు బాగా చేస్తాడు, కానీ ఈ పాటలకి, ఈ సినిమాకి కొంచెం కాస్త దిగ్ధంతులైన వాళ్ళు, అనుభవజ్ఞులు ఉంటే బాగుంటుంది. రాజేశ్వరరావు గారు, పెండ్యాల గారు, మహాదేవన్ గారు అన్నారు. నేను డిసైడ్ అయిపోయాను, నాకు చక్రవర్తి చేస్తాడు మ్యూజిక్ అని. చక్రవర్తి మీద నాకేం కోపం లేదయ్యా, కక్ష లేదయ్యా, కానీ ఈ సినిమాకి వేరే మ్యూజిక్ డైరెక్టర్ని మార్చు అన్నాడు ఆయన. నేను అవసరమైతే డైరెక్టర్నే మారుస్తాను కానీ మ్యూజిక్ డైరెక్టర్ని మార్చను అన్నాడు. సో ఒక సపోర్ట్, ఒక కాన్ఫిడెన్స్. చక్రవర్తి కెరియర్లోనే ఒక బెస్ట్ సినిమా అవుతుంది మల్లెపువ్వు. అంత అద్భుతమైన సాహిత్యం, అద్భుతమైన పాటలు, అద్భుతమైన సంగీతం, అద్భుతమైన పెర్ఫార్మెన్స్. శోభన్ బాబు గారి చరిత్రలో కూడా ఒక చాలా గొప్ప పాత్ర ఇది, చాలా గొప్ప పాత్ర. ఇంచుమించు చెల్లెలు కాపురం మీరు చూసారంటే దగ్గరగా ఉంటుంది దానికి దీనికి కూడాను. బట్ ఒక కవి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, కథ వేరే విషయం, అందులో బాగా ఇమిడిపోయాడు ఆయన. ఇలాంటి పాటలకి ఆయన చాలా చక్కగా ఉంటుంది ఆయన పెర్ఫార్మెన్స్, హాయిగా, నిమ్మళంగా, నిదానంగా, చాలా హాయిగా ఉంటుంది. శోభన్ బాబు గారి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం మల్లెపువ్వు. థ్యాంక్ యూ సార్. కథ విన్న దగ్గర నుంచి శోభన్ బాబు గారికి నచ్చని సినిమా జేబు దొంగ. ప్రివ్యూ చూశాక కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. కానీ
నిర్మాత చటర్జీ గారు ఈ సినిమా గానీ హిట్ అవ్వకపోతే నేను చిత్రసీమని వదిలి వెళ్ళిపోతాను అని ఛాలెంజ్ చేస్తే, ఈ సినిమా హిట్ అయితే మీరు ముందు ముందు ఎన్ని సినిమాలు తీస్తారో అన్ని సినిమాల్లోనూ నేనే యాక్ట్ చేస్తాను అని ప్రతిస్పందించారట శోభన్ బాబు గారు. కట్ చేస్తే 1975 ఆగస్టు 14వ తేదీన విడుదలైన జేబు దొంగ సినిమా సంచలన విజయం సాధించింది. ఆ చిత్ర విజయానికి కారణమైన చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలు గారు, సుశీల గారు పాడిన పాటల్లో ఆత్రేయ గారు రచించిన ఈ సూపర్ హిట్ సాంగ్ ని మీకు అందించడానికి వేదికపైకి వచ్చేస్తున్నారు హేమచంద్ర, శ్రీ సౌమ్య, అలాగే పాడుతా తీయగా బృందం. నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాల పుంతలో నీ కౌగిలింతలో నిలువెల్ల కరిగిపోనా నీలో నా కలిసిపోనా. నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాల పుంతలో నీ కౌగిలింతలో నిలువెల్ల కరిగిపోనా నీలోన కలిసిపోనా. నీలాల నింగిలో మేఘాల తేరులో నింగికి నీలం నీవై ఈ నేలకు పచ్చను నేనై రెండు కలిసిన అంచులలో రేపు మాపుల సంధ్యలలో ఎర్రని పెదవులు ముద్దులుగా నల్లని కన్నులు సుత్తులుగా ఎర్రని పెదవులు ముద్దులుగా నల్లని కన్నులు సుత్తులుగా మెల్లగా చల్లగా మెత్తగా మత్తుగా హత్తుకుపోయి నిలువెల్ల కరిగిపోనా నీలోన కలిసిపోనా. నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ హిమగిరి శిఖరం నీవై ఈ మమతల మంచును నేనై ఆశలు కాచే వేసవిలో తీరని కోర్కెల తాపంలో శివ పార్వతుల సంబరమై గంగా యమునల సంగమమై శివ పార్వతుల సంబరమై గంగా యమునల సంగమమై ఉరకల పరుగుల పరువములోన ప్రణయములోన నిలువెల్ల కరిగిపోనా నీలోన కలిసిపోనా. నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాల పుంతలో నీ కౌగిలింతలో నిలువెల్ల కరిగిపోనా నీలోన కలిసిపోనా. నీలాల నింగిలో మేఘాల తేరులో ఆహా ఓహో ఆహాహాహాహా. ఓహో. శోభన్ బాబు గారు, జయసుధల జంట తెలుగు సినీ ప్రేక్షకులకి కన్నుల పంట అంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకులు అభిమానించి ఆదరించకపోతే వారిద్దరూ కలిసి ఇన్ని చిత్రాల్లో నటించుండేవారు కారేమో. దాదాపు 30 చిత్రాల్లో కలిసి నటించారు. ప్రేక్షకులకి కనుల పండగ చేశారు. ముచ్చటైన ఆ జంట నటిస్తుందని తెలిసేమో రాజ్ కుమార్ చిత్రంలో ఆత్రేయ గారు ఇంత అందమైన పాటను రాశారు. ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలు గారు, సుశీలమ్మ గారు పాడగా తెలుగునాట మోగిపోయినటువంటి ఆ పాటని ఇప్పుడు మన కోసం పాడి వినిపించబోతున్నారు సాయి చరణ్ అండ్ సునీత.
కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది. ఆ రామాయణం మన జీవన పారాయణం. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. చెలి మనసే శివధనుసైనది తొలి చూపుల వశమైనది. వలపు స్వయంవరమైనప్పుడు గెలువనిది ఏది. ఒక బాణము ఒక భార్యన్నది శ్రీరాముని స్థిరయశమైనది. శ్రీవారు ఆవరమిస్తే సిరులన్నీ నావి. తొలి చుక్కవు నీవే చుక్కానివి నీవే. తుదిదాకా నీవే మరు జన్మకు నీవే. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం. ప్రతి పొద్దు ప్రణయావేశం పెదవులపై హాసం. సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం. ప్రతిరోజు ఒక శ్రీకారం పరవశ శృంగారం. గతమంటే నీవే కథ కానిది నీవే. కలలన్నీ నావే కలకాలం నీదే. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు. ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది. ఆ రామాయణం మన జీవన పారాయణం. లా 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 లా. నెక్స్ట్ సాంగ్ 1971లో చెల్లెలి కాపురం, 1972లో కాలం మారింది, 1973లో శారద. 3 కళా తపస్వి విశ్వనాథ్ గారు రూపొందించిన చిత్రాలే. 3 నటభూషణుడు శోభన్ బాబు గారు నటించిన చిత్రాలే. 3 బంగారు నందులు అందుకున్న చిత్రాలే. ముఖ్యంగా శారద చిత్రంలో ద్విపాత్రాభినయం కాని ద్విపాత్రల్లో శోభన్ బాబు గారు అత్యద్భుతంగా నటించారు. ఆ చిత్రంలో శోభన్ బాబు గారికి పాటలు పాడి మంచి పేరు తెచ్చుకున్న గాయకులు రామకృష్ణ గారు అభినందనీయులు. ఇప్పుడు ఆ హుషారైన పాటని ఇంకా హుషారుగా పాడడానికి వేదికపైకి వచ్చేస్తున్నారు ఇంకెవరు, మన కారుణ్య. శారదా నన్ను చేరగా శారదా నన్ను చేరగా
ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కేదేత బుగ్గ, ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కేదేత బుగ్గ. ఓ శారదా నీరదా శారదా, శారదా నన్ను చేరగా, ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కేదేత బుగ్గ, ఓయ్ ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కేదేత బుగ్గ. ఏమి రూపమది ఇంద్రచాపమది, ఏమి కోపమది చంద్రతాపమది. ఏమి రూపమది ఇంద్రచాపమది, ఏమి కోపమది చంద్రతాపమది, ఏమి ఆహొయలు, ఏమి కులుకుసల ఏటి పిలుపు, అది ఏమి అడుగు కల హంస నడుగు, ఏమి ఆలయలు. కలగా కదిలే ఆందం, కలగా కదిలే ఆందం, కావాలన్నది నా హృదయం, కావాలన్నది నా హృదయం. ఓ శారదా నీరదా శారదా, శారదా నన్ను చేరగా, ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కేదేత బుగ్గ, ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కేలేత బుగ్గ. నీలి కళ్ళలో నా నీడ చూసుకొని, పాల నవ్వులో పూలు దోచుకొని, నీలి కళ్ళలో నీడ చూసుకొని పాల నవ్వులో పూలు దోచుకొని, పరిమళించేనా చెండు ఓలె విరి దండవోలె నిన్ను గుండె కద్దుకొని, నిండు ముద్దుకొని పరవశించేనా. అలలై పొంగే అనురాగం, అలలై పొంగే అనురాగం, పులకించాలి కలకాలం, పులకించాలి కలకాలం. ఓ శారదా నీరదా శారదా, శారదా నన్ను చేరగా, ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కేదేత బుగ్గ, ఓ ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కేదేత బుగ్గ. ఓ శారదా నీరదా శారదా, శారదా నీరదా శారదా, శారదా నీరదా శారదా. మధురవాణి జర్నలిస్టు శ్రీ ఏచూరి చలపతిరావు గారి అభిప్రాయంలో దృష్టిలో శోభన్ బాబు గారు మన తెలుగు చిత్రసీమకి మరో అక్కినేని నాగేశ్వరరావు గారు. అది అక్షరాలా నిజమని నిరూపించారు శోభన్ బాబు గారు. ముఖ్యంగా శోభన్ బాబు గారి నట జీవితానికి మరపురాని మరువలేని మలుపు తిప్పినటువంటి సోగ్గాడు చిత్రంలో ఆ పంచకట్టు, ఆ నృత్యము చూస్తే దసరా బుల్లోడ్లో అక్కినేని నాగేశ్వరరావు గారే కనిపిస్తారు. 1975 డిసెంబర్ 19వ తేదీన విడుదలై అఖండ విజయం సాధించిన సోగ్గాడు చిత్రంలో మహదేవన్ గారి స్వరకల్పనలో బాలు గారు సుశీలమ్మ గారు పాడిన ఆత్రేయ గారి పాటని మీకోసం పాడి పరవశింప చేయడానికి వేదికపైకి వచ్చేస్తున్నారు ధనుంజయ్ అండ్ కల్పన. ఏడు కొండల వాడ వెంకటేశ, ఒరయో ఎంత పని చేశావు తిరుమలేశ. చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస. ఏడు కొండల వాడ వెంకటేశ, ఒరయో ఎంత పని చేశావు తిరుమలేశ. చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస.
వెంకటేశా ఒరయో ఎంత పని చేసావో తిరుమలేశా చెట్టు మీద కాయును సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస చిలకమ్మ తట్టితే తలుపు తీసా మళ్ళీ చేజారిపోకుండా కట్టేశా చిలకమ్మ తట్టితే తలుపు తీసా మళ్ళీ చేజారిపోకుండా కట్టేశా గోరంక గూటిలోకి వచ్చేసా దాచి ఉన్నదంతా మనసిచ్చి ఇచ్చేసా గోరంక గూటిలోకి వచ్చేసా దాచి ఉన్నదంతా మనసిచ్చి ఇచ్చేసా సోగాడ్ని కౌగిట్లో చుట్టేసా సో గద్దెనిక బదలనని మొండికేశా సోగాడ్ని కౌగిట్లో చుట్టేసా సో గద్దెనిక బదలనని మొండికేశా వెంకటేశ తిరుమలేశ తిరుమలేశ శ్రీనివాస ఏడు కొండల వాడ వెంకటేశ ఒరయో ఎంతో పని చేసావు తిరుమలేశ చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస సిగ్గుతెర నీటితో ఒక్కేసా పూల చెండల్లే నీ చేతికొచ్చేసా సిగ్గుతెర నీటితో ఒక్కేసా పూల చెండల్లే నీ చేతికొచ్చేసా ఒళ్ళంతా ముద్దులతో ముద్దరేశా నువ్వు ఒప్పకుంటే పెనవేసి ఒకటి చేశా ఒళ్ళంతా ముద్దులతో ముద్దరేశా నువ్వు ఓపకుంటే పెనవేసి ఒకటి చేశా కన్నెతనం పక్క మీద పరిచేసా దాన్ని కడదాకా కాస్తానని పుట్టేశా కన్నెతనం పక్క మీద పరిచేసా దాన్ని కడదాకా కాస్తానని ఒట్టేశా వెంకటేశ తిరుమలేశ తిరుమలేశ శ్రీనివాస ఏడు కొండల వాడ వెంకటేశ ఒరయో ఎంత పని చేసావు తిరుమలేశ చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస ప్రముఖ రచయిత్రి మాదిరెడ్డి సులోచన గారు రాసిన మిస్టర్ సంపత్ ఎంఏ నవల ఆధారంగా శోభన్ బాబు గారు కథానాయకుడిగా 1977లో రూపొందిన చిత్రం ఈ తరం మనిషి. శోభన్ బాబు గారితో అత్యధిక చిత్రాల్ని రూపొందించిన దర్శకులు వి మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో వేగంగా పరుగులు తీసే కాలంతో సరిసమానంగా ముందుకు దూకే రవి పాత్రలో చాలా డిగ్నిఫైడ్గా నటించారు నటభూషణ్ శోభన్ బాబు గారు. ఈ చిత్రానికి చక్రవర్తి గారే స్వరకర్త. ఆయన స్వరకల్పనలో ఆత్రేయ గారు రాయగా, బాలు గారు సుశీల గారు పాడగా, శోభన్ బాబు గారు జయప్రద గారుల మీద చిత్రీకరించిన ఈ మధురమైన యుగళ గీతాన్ని ఇప్పుడు మన కోసం పాడి వినిపించబోతున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ సునీత. ఇచ్చేశా నా హృదయం తీసుకో, ఎదలోపల పదిలంగా దాచుకో, అడ్డల్లా చూసుకో, ముద్దల్లే వాడుకో. ఇచ్చేశా నా హృదయం తీసుకో, ఎదలోపల పదిలంగా దాచుకో, అద్దల్లా చూసుకో, ముద్దల్లే వాడుకో. ఇచ్చేశా నా హృదయం తీసుకో, ఎదలోపల పదిలంగా దాచుకో.
వంటి చిన్నదానికి చెంపలే కెంపులు. చిలిపి కళ్ళ చినవాడితో చెలిమిలో నింపులు. చేసుకునే బాసలు చెరిగిపోని రాతలు. చేసుకునే బాసలు చెరిగిపోని రాతలు. చెప్పలేని ఊహలు చేయబోవు చేతలు. ఆహా, ఆహా, లా, లా, లా. ఇచ్చేసా నా హృదయం తీసుకో. ఎదలోపల పదిలంగా దాచుకో. నిన్ను నన్ను కలిపిన ఈ కన్నులు అవి ఎన్నటికీ కాస్తాయి వెన్నెలలు. నిన్ను నన్ను కలిపిన ఈ కన్నులు అవి ఎన్నటికీ కాస్తాయి వెన్నెలలు. మన కౌగిలి పందిరిలో మల్లెలు. మన కౌగిలి పందిరిలో మల్లెలు. దినదినమో చల్లుతాయి మరపురాని మమతలు. ఇచ్చేశా నా హృదయం తీసుకో. నీ ఎదలోపల పదిలంగా దాచుకో. మన మధ్యన గాలి కూడా ఉండనే ఉండదు. మనమంటే కాలమైన పరుగిడనే పరుగిడదు. నువ్వు నా ఊపిరి నేను నీ లాహిరి. నువ్వు నా ఊపిరి నేను నీ లాహిరి. ఇద్దరము చూద్దాము ఆనంద హిమగిరి. ఆహా, ఆహా, లా, లా, లా. ఇచ్చేసా నా హృదయం తీసుకో. నీ ఎదలోపల పదిలంగా దాచుకో. అద్దంలా చూసుకో, ముద్దల్లే వాడుకో. ఇచ్చేసా నా హృదయం తీసుకో. నీ ఎదలోపల పదిలంగా దాచుకో. నటభూషణ్ శోభన్ బాబు గారు కథానాయకుడిగా దర్శకరత్న దాసనారాయణరావు గారు 11 చిత్రాలు రూపొందించారు. వారిద్దరూ ఒకరినొకరు పేరు పెట్టుకుని పిలుచుకోరు. బావగారు అంటూ ఒకరికొకరు సంబోధిస్తారు. అలాంటిది వారి మధ్య ఉన్నటువంటి అనుబంధం. ఆ అనుబంధానికి 11 చిత్రాలు సాక్ష్యాలైతే వాటిలో ఎక్కువ చిత్రాలు ఘన విజయం సాధించినవే. ఆ చిత్రాల్లో ముందుగా చెప్పుకోదగ్గ చిత్రం స్వయంవరం. 1982లో శోభన్ బాబు గారు నటించిన 10 చిత్రాల్లో టాప్ ప్లేస్ దక్కేది ఈ చిత్రానికే. శేఖర్ బాబు పాత్రలో ఇమిడిపోయారు శోభన్ బాబు గారు. 36 వసంతాలవుతున్నా ఆ చిత్రంలో సత్యం గారు స్వరపరిచిన బాణీలు ఇప్పటికీ హృదయాల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా దాసనారాయణరావు గారు రాయగా యేసుదాస్ గారు పాడినటువంటి ఈ పాట చిరస్మరణీయం. ఇప్పుడు ఆ పాటతో మన ముందుకొస్తున్నారు హేమచంద్ర అండ్ పాడుతా తీయగా బృందం. గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం. తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం.
తెలియదు పాపం. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. ఓ ఇటు హోరు గాలి అని తెలుసు, అటు వరద పొంగు అని తెలుసు. ఇటు హోరు గాలి అని తెలుసు, అటు వరద పొంగు అని తెలుసు. హోరు గాలిలో వరద పొంగులో సాగలేనని తెలుసు. అది జోరు వాన అని తెలుసు, ఇది నీటి సిడులని తెలుసు. అది జోరు వాన అని తెలుసు, ఇది నీటి సుడులని తెలుసు. జోరు వానలో నీటి సుడులలో మునక తప్పదని తెలుసు. అయినా పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. ఇది ఆశ నిరాశల ఆరాటం, అది చీకటి వెలుగుల చెలగాటం. ఇది ఆశ నిరాశల ఆరాటం, అది చీకటి వెలుగుల చెలగాటం. ఆశ జారిన వెలుగు తొలగిన ఆగదు జీవిత పోరాటం. ఇది మనిషి మనసుల పోరాటం, అది ప్రేమ పెళ్లి చెలగాటం. ఇది మనిషి మనసుల పోరాటం, అది ప్రేమ పెళ్లి చెలగాటం. ప్రేమ సకలమై మనసు వికలమై బ్రతుకుతున్నదొక శవం. అయినా పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. ఓ
నటులు, నిర్మాత, దర్శకులు ఎం బాలయ్య గారు తుఫాన్ అనే పత్రికలో నలుపు తలుపు అనేటువంటి నవలను రాశారు. ఆ నవల ఆధారంగా రూపొందిన చిత్రమే చెల్లెలి కాపురం. మొట్టమొదటిసారిగా ఒక గ్లామరైజ్డ్ పాత్రలో నటించి గొప్ప సాహసం చేశారు శోభన్ బాబు గారు. ముఖమంతా నలుపు కానీ మనసంతా తెలుపు. యువకవి రాము పాత్రలో అందరి ప్రశంసలు అందుకునేలాగా నటించారు శోభన్ బాబు గారు. ఆ చిత్రాన్ని తలుచుకుంటే వెంటనే మనకి గుర్తొచ్చే పాట రాము రాధల మీద విశ్వనాథ్ గారు చిత్రీకరించిన చరణ కింకిణులు అన్న పాట. మహదేవన్ గారి స్వరరచన, నారాయణ రెడ్డి గారి పదరచన, బాలు గారి గళరచన కలగలిసి రూపొందిన ఆ అజరామరమైన గీతాన్ని ఇప్పుడు మన కోసం పాడి వినిపించబోతున్నారు కారుణ్య. చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన కర కంకణములు గలగలలాడగా అడుగులందు కలహంసలాడగా నడుములో తరంగమ్ములుగగా వినీల కచభర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగా ఆడవే మయూరి నటన మాడవే మయూరి నీ కులుకును గని నా పలుకు విరియ నీ నటనను గని నవ కవిత వెలయగా ఆడవే మయూరి నటన మాడవే మయూరి ఆడవే మయూరి. అది యమునా సుందర తీరము, అది రమణీయ బృందావనము, అది విరిసిన పున్నమి వెన్నెలా, అది వీచిన తెమ్మెర ఊయలా, అది చల్లని సైకత వేదిక, అట సాగెను విరహిణి రాధిక. అది రాధ మనసులో మాధవుడు దిన రసమయ మురళీ గీతిక. ఆడవే మయూరి నటన మాడవే మయూరి నా పలుకులకెనయగు కులుకు చూపి నా కవితకు సరియగు నటన చూపిక. ఆడవే మయూరి నటన మాడవే మయూరి. పాలనేత్ర సంప్రభవ జ్వాలలు ప్రసవ శరుని దహించగా, పతిని కోలుపడి రతీదేవి దుఃఖితమతి అయి రోదించగా, హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమథగణము కనిపించగా, ప్రమథనాథకర పంకజ భాంకృత డమరుధ్వని వినిపించగా, ప్రళయ కాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్తటుల చకిత దిక్కరుల వికృత ఘీకృతుల సహస్రభణ సంచలిత భూకృతుల కనులలోన కనుబొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన, కనులలోన కనుబొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన గళసీమలోన కటిసీమలోన కరయుగములోన పదయుగములోన నీ తనువులోని అణు అణువులోన అనంత విధముల అభినయించి కాడవే ఆడవే ఆడవే. అభినయం ప్లస్ ఆదర్శం ప్లస్ వ్యక్తిత్వం = శోభన్ బాబు గారు. ఆయన నటించిన చాలా చిత్రాల్లోని పాత్రల్లో ఆ ఆదర్శం కనిపిస్తుంది. అందుకు వెండితెర సాక్ష్యమే
పి కృష్ణ గారి దర్శకత్వంలో రూపొంది మేధావుల ప్రశంసలకు పాత్రమైన దేవాలయం చిత్రం ఆడంబరాలను బాహ్య వేషాలను నిరసిస్తూ శిలాగోపురమే ఆలయమా అని సమాజాన్ని సూటిగా ప్రశ్నించిన మానవతావాది శంకరం పాత్రకు ప్రాణం పోశారు శోభన్ బాబు గారు. ముఖ్యంగా పతాక సన్నివేశంలో వచ్చే ఈ పాటలో తన విశ్వరూపమే కనిపిస్తుంది. ఈ చిత్రమన్నా ఈ పాటన్నా ఆయనకెంత మమకారం అంటే తన ప్రశాంతి కార్యాలయంలో ఈ పాటలో ఆయన కనిపించే దశావతారాల గెటప్స్ తాలూకు రంగుల ఫోటోల్ని భద్రపరిచారు. చక్రవర్తి గారి స్వరకల్పనలో వేటూరి గారి సాహిత్యానికి ప్రాణం పోశారు బాలుగారు. ఇప్పుడు కూడా ఆ పాటని వారు పాడితేనే ఆ స్వరకర్త ఆ పదకర్త ఏ లోకానున్నా సంతోషిస్తారు. మరి బాలుగారిని వేదికపైకి ఆహ్వానిద్దామా? ఓం రాజాధిరాజాయ ప్రసఖ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదా పాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం ఈశానాం సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవస్య సనాతనః. దేహమేరా దేవాలయం దేహమేరా దేవాలయం జీవుడే సనాతన దైవం. నేనే బ్రహ్మ నేనే విష్ణువు నేనే బ్రహ్మ నేనే విష్ణువు నేనే శివుడై నిలబడితే ఏ అర్హత నాకుండాలి ఏ అధికారం కావాలి. అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి. దేహమేరా దేవాలయం జీవుడే సనాతన దైవం. ఆత్మాత్వం గిరిజామతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం అనలేదా ఆదిశంకరుడు. అంతకు మిల్చిన వారా మీరు ఆడంబరము బాహ్య వేషము ఆర్భాటాలే మీ మతమా. ఆస్తికులంటే మీరేనా? అస్తికలంటే శరీరమా? శిలాగోపురం ఆలయమా శఠగోపురమే అర్చనమా? దేహమేరా దేవాలయం జీవుడే సనాతన దైవం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ.
నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయి అర్పిత మనోబుద్ధిర్యో మద్భక్తః సమే ప్రియః మద్భక్తః సమే ప్రియః మద్భక్తః సమే ప్రియః. నాకు సందేహం ఉంది. మిగిలిన చిత్రాలన్నిటికంటే చక్రవర్తి గారు శోభన్ బాబు గారి చిత్రాలకే చాలా మంచి సంగీతాన్ని అందించారు. కారణం ఏంటంటారు? న్యాయంగా ఏ కారణం ఉండదు. కాకపోతే వాళ్ళిద్దరు బాల్య స్నేహితులు, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. ఏరా ఏరా అనుకునేంత ఇద్దరికి మధ్య అంత అందమైనటువంటి అనుబంధం ఉంది. తమాషా ఏంటంటే శోభన్ బాబు గారే నాతో చెప్పింది, చక్రవర్తి అన్నయ్య పరమపదించిన తర్వాత మొట్టమొదటి సినిమా చటర్జీ గారి కంపెనీలోంచి అతను ప్రారంభించాడు చక్రవర్తి. తర్వాత సినిమాకి శోభన్ బాబు గారు, ఘంటసాల గారు లేకపోతే రామకృష్ణ కావాలని అడిగితే వీడు ఎంత పోరాడాడు. వాడికి 2వ సినిమానో 3వ సినిమానో చక్రవర్తికి తను న్యాయంగా నిలబడాలి కాబట్టి హీరో ప్రాపకం సంపాదించుకోవాలి, ప్రొడ్యూసర్ ప్రాపకం సంపాదించుకోవాలి. లేదురా నీకు తెలియదురా, వాడు నీకు జీవితంలో చివరిదాకా చాలా గొప్ప ఆర్టిస్ట్గా మీ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది అంటే ఆయన మీద నాకు ఏ విధమైనటువంటి వైషమ్యం లేదు. ఆయన చాలా బాగా పాడుతున్నారు. కానీ నేను ఈ ర్యాట్ రేస్లో నిలవాలంటే నేను కూడా మిగతా వాళ్ళలాగా ఆ గాత్రాలు ఉపయోగించుకోవాలి అన్నాడు. ఓ రోజు వస్తుందిరా నీకు చూడు అని. ఇది ఎవరు చెప్తున్నారు నాతో? శోభన్ బాబు గారు చెప్తున్నారు. ఆయనది ఎంత విశాలమైన హృదయం అంటే వాడి పార్థివ శరీరం అక్కడ ఉంది, ఆయన కళ్ళలోంచి ఇలా నీళ్లు కారిపోతున్నాయి శోభన్ బాబు గారికి. మీకోసం అలా పోరాడాడండి వాడు నాతో, మీరు పాడాలి అని. అయిన తర్వాత ఒకానొక సందర్భంలో ఎప్పుడైనా మా కుటుంబస్తులు ఎవరైనా కలిసినా సరే, మా భార్య కలిసినా లేకపోతే మా పిల్లలు కలిసినా సరే, మీ ఆయన భలే చేశారమ్మా, నాకు ఎవరిని వద్దనుకున్నానో ఆయనే కావాలి అనేటట్టు చేశారు అని. ఎంత విశాలమైన హృదయం, ఎంత సంస్కారవంతుడో. ఆయన జీవితాన్ని ఆయన మలుచుకున్న పద్ధతి ఎక్స్ట్రాడినరీ. 6 o'clock పైన నెవర్ యూస్ షూట్. కుటుంబాన్ని ఏనాడు కూడా సినిమా పరిశ్రమ ఛాయలకు తీసుకురాలేదు. మా అమ్మాయి పెళ్లికి కళ్యాణ మండపం దొరకకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి వేరే దారి లేకుండా, ఆయనది శాంతినికేతన్ చాలా పెద్ద తోట ఉంది మా పరిసరాల్లో మద్రాస్కి, వేరే దారి లేదు. అడిగాను, సార్ నాకు ఇలా జరుగుతోంది మీరు ఇవ్వగలరా అని. షూటింగ్కి అడిగినా నేను ఇవ్వలేదు బాలసుబ్రహ్మణ్యం గారు అని ఒక క్షణం గ్యాప్ ఇచ్చారు. సరే పర్వాలేదు సార్ నేను వస్తాను. నేను ఇవ్వనన్నా, మీ అమ్మాయి పెళ్ళి అయితే నేను దానికోసం ప్రత్యేకంగా తయారు చేసి ఇస్తానని ఆయన అక్కడున్న ఒక ఇంటికి రంగులు కొట్టించి స్టేజ్ అరేంజ్ చేసి కార్ పార్కింగ్లకి కూడా గీతలు వేయించి దగ్గరుండి ముహూర్తం అయ్యే వరకు వాళ్ళ మనవణ్ణి ఇలా ఎత్తుకుని మొత్తం అంత సౌకర్యంగా ఉందా మీకు? అంత కన్వీనియంట్గా ఉందా? మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ పర్సన్, such a sweet friend of mine. జన్మ జన్మకు తోడుగా నాదానివై నువ్వు నడచిరా, దారి చూపిన దేవత ఈ చేయన్నడు వీడక. ఓయవాని వేటుకు గాయపడిన కోయిల గుండె కోత కోసిన చేసినావు ఎలా. బోయవాని వేటుకు గాయపడిన కోయిల. యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా? ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో. వేడి ముద్దు అందుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గ సీమ రాసి ఇవ్వవా? మొగలి పువ్వు మహారాజుకి మొదటి కానుక, ఎదను పరిచి వేసేయన ప్రణయ వేదిక. మల్లె నవ్వు మారాణి గొల్ల గోపిక, మూగ మనసు వింటున్నది మురళి గీతిక. రేపల్లె మళ్ళీ మురళి విన్నది, ఆ పల్లె కళ్ళే పలుకుతున్నది.